55 కోట్లలో ఆయన ఇంటికి కూడా పీకలేరు. ఎందుకు చెప్పానమ్మా, నీకు రోడ్డు కనబడ్డది, లైన్ కనబడ్డది, అది కనబడ్డది, రేసింగ్ కనబడ్డది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆయన కోర్టుకు చెప్పుకుంటారు, ఆయనకు ఛాన్స్ ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపానికి అని చెప్పేసి ప్రభుత్వం దిగిపోతున్నా కాబట్టి కేబినెట్ ఆమోదం తీసుకునే నాకు టైం లేకుండే. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం మిస్ అవుతామనే ఉద్దేశంతో నేను హెచ్ఎండిఏ ద్వారా డబ్బు కట్టాల్సి వచ్చింది. లేకుంటే నేను కట్టాల్సిన అవసరం లేదు, కట్టింది ప్రభుత్వమే. అసలు వీళ్ళకి ఒకటి బీఆర్ఎస్ లో కూడా ఒకటి తెలుస్తలేదమ్మా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బొత్స సత్యనారాయణ గారు ఇరిగేషన్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా ఇలా ఫస్ట్ టైం చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడైనా క్యాచ్ చేస్తే క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ చేస్తున్నప్పుడు ఒక ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఇక్కడికి వస్తుందని చెప్పేసి 6 రోజులలో 50 కోట్లు 100 కోట్లు అనధికారంగా ఇచ్చేసిండు వితౌట్ క్యాబినెట్. ఆయన జస్ట్ మంత్రి పదవి ఇండస్ట్రియల్స్కి వెళ్ళి మార్కెటింగ్ మినిస్టర్కు మార్చింది. ఆ రోజు ఏం లేదు, అది 100 కోట్లు ఏమో ఉన్నది, పెద్ద అమౌంట్. అసెంబ్లీలో కూడా అడిగారు, అడిగితే కంపెనీ ఎత్తుకపోయినారు, నేనేం చేసేది అన్నాడు ఆయన. అదే ఇది అట్లా కాదు కదా, అన్ని ప్రూఫ్స్ అదే బీఆర్ఎస్ కొంచెం హోంవర్క్ చేసి కరెక్ట్ చెప్తే బాగుండేది. ఇది బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఇది ఒక కంపెనీకి ఆయన డైరెక్ట్ మంత్రిత్వ శాఖకి వెళ్ళి కేటాయించిండు. ఒక వోక్స్ వ్యాగన్ కంపెనీ వస్తుందంటే కొంచెం పైసలు ఇచ్చి ఆ కంపెనీ కూడా ఎత్తుకపోయినట, ఏదో XYZ జరిగింది దాంట్లో. మరి ఇప్పుడు ఈయన హెచ్ఎండి ద్వారా గవర్నమెంట్ ఒక పర్సన్ కట్టిన రసీదులు ఉన్నాయి, ఆయన పోయింది, ఇది ఉంది. ఈయన లబ్ధి ఏం పొందినరా అనేది కాంగ్రెస్ పార్టీ 158 కోట్ల రూపాయలు చెప్పాలి. 158 కోట్ల రూపాయలు తీసుకుంటేనే నువ్వు మెగా కృష్ణారెడ్డికి వర్క్ ఇచ్చినావా, దానికి దీనికి లంక కడతావా, కట్టు. అదేనమ్మా వీళ్ళకి వచ్చిన లబ్ధి. దాన్ని చూస్తే చాలా తక్కువ, ఇది 55 కోట్లు కనబడుతుంది. కానీ ఇంట్లో ఆ రోజు అరెస్ట్, నెక్స్ట్ డే అరెస్ట్, వెనుక అడిగేయడానికి గల కారణం ఆ రోజు నైట్ పెట్టిన ప్రెస్ మీట్, అందులో మనం మాట్లాడిన పరిస్థితి. రేపు పొద్దుగాల ఇది మన మెడకు చుట్టుకుంటుందో ఏమో.